మన ఎన్డీఏ కూటమి తరఫున నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. బండారు సత్యనారాయణ గారు. అధ్యక్ష, భారతదేశంలోనే అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్కి మణిగడ పోలవరం ప్రాజెక్ట్ అధ్యక్ష. 1941లో స్వాతంత్రం రాకముందు శ్రీరామపాద సాగరం అని ప్రారంభమైన ఈ కార్యక్రమం 81లో మళ్ళా అంజయ్ గారు దానికి ప్రాణం పోసి ఆ రోజు మళ్ళా శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టు 30 ఏళ్ళుగా బహుళార్థక ప్రాజెక్టు, సుమారు 7-8 జిల్లాలకి అన్నం పెట్టే ప్రాజెక్టుని గత ప్రభుత్వం గత పాలకులు దాన్ని నిర్జీవం చేస్తే అదృష్టమో దురదృష్టమో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ వంటి మహానగరాన్ని మనం కోల్పోయి ఆదాయాన్ని కోల్పోయిన తలక ప్రత్యామ్నాయంగా మనకు పోలవరం ఇవ్వడం, ఆనాటికున్న పాలకులు టెండర్లు పిలవడం, అరకొరగా నిధులు ఇవ్వడం, దాన్ని మళ్ళీ క్యాన్సిల్ చేయడం. అధ్యక్ష, ఈ పోలవరాన్ని మొట్టమొదట నాశనం చేసిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు టెండర్లు పిలిస్తే పని ప్రారంభమవుతున్న తరుణంలో మధుకాన్ అనే కాంట్రాక్ట్కి వస్తే పార్టీలు అంటగలిపి ఆ రోజు వారు క్యాన్సిల్ చేయడం, ఆ తర్వాత మళ్ళీ టెండర్లు పిలవడం, ఈ రకంగా ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లకుండా టెండర్ల రూపాన్నే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని మోసం చేయడం జరిగింది. కానీ విభజనలో మనకి పోలవరం కేంద్ర ప్రాజెక్టుగా టేకప్ చేసి ఆ రోజు కేవలం ఈ బహుళార్థక ప్రాజెక్టు 960 మెగావాట్ల పవరు, సుమారు 60-40 లక్షల ఎకరాలు ఆయకట్టు, సుమారు 60 లక్షల మంది గృహాలకి నీటిని వినియోగించే సాగునీటిచ్చేది ఈ ప్రాజెక్ట్ని ఆ రోజు మహానుభావులు అదృష్టం బాగుండి మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం, వారు సోమవారాన్ని పోలవరంగా మార్చుకొని కేవలం 7% ఉన్న పోలవరాన్ని 72% పూర్తి చేసిన వ్యక్తి మహానుభావుడు రైతు బిడ్డైన చంద్రబాబు నాయుడు గారు. అలాంటి ప్రాజెక్టు ఇంకొక సంవత్సరం పోతే ఎడమకాలం నుంచి కుడికాలం 195 టీఎంసీ వాటరు గ్రావిటీ ద్వారా మనకు వస్తుంది. మనం 2 పంటలు పండించుకోవచ్చు, పరిశ్రమలు పెట్టుకోవచ్చు, విశాఖ లాంటి మహానగరానికి మనకు నీరు ఇవ్వచ్చని కలగంటున్న తరుణంలో ఒక దుష్టుడు విశ్వామిత్రుడు యాగం చేస్తూ ఉంటే రాక్షసులు యాగం మీద విషం పూసినట్టుగా ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అవగాహన లేనటువంటి అహంకార పూర్తినండి ఒక ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఒక్క ఛాన్స్ వస్తే అధ్యక్ష 72% పూర్తయ్యి 14% మైనస్తో 2012లో కిరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పిలిచిన టెండరు 14% మైనస్లో ఉంటే ఆ మైనస్లో ఉన్నటువంటి వర్క్ని నేను చేస్తానని చెప్పి లాభ నష్టాలు బేరీ చేసుకోకుండా నవయుగ కంపెనీ వాళ్ళు 72% పూర్తి చేస్తూ ఉంటే గిన్నిస్ బుక్ లో అవార్డు వస్తే ఈ దుర్మార్గుడు రివర్స్ టెండర్ అని రేపో ముప్పో సీఎంఆర్ఎఫ్ ఏదైతే రాక్ఫిల్ డ్యామ్ ఉందో, డయాఫ్రామ్ వాల్ ఉందో ఒక 3 నెలల్లో పూర్తి అయిపోయింది. తరుణంలో రివర్స్ టెండర్ అని చెప్పి ఈ రివర్స్ దుర్మార్గుడు 10 నెలలు వాయిదా వేసిన పర్యావసానం ఇవాళ మనం పోలవరాన్ని మనం పూర్తి చేసుకునే పరిస్థితి వచ్చింది. అంచేత ఈ సభ ద్వారా మళ్ళా ముఖ్యమంత్రి గారు మళ్ళా అదృష్టం బాగుని మహాకూటమి రాగానే మొట్టమొదట ఆ రోజు అయ్యా అధ్యక్ష 14 రోజులు కాకముందే ప్రభుత్వం ఏర్పడకముందే ఆర్డినెన్స్ ఇచ్చిన దాకా పోలవరం ఎమ్మెల్యే చెప్పినట్టు ఏదైతే చింతూరు ఆ భద్రాచలంలో ఉన్న మండలాన్ని ఆర్డినెన్స్ ద్వారా తెచ్చి ఆ ప్రాజెక్ట్ వచ్చిన ప్రాజెక్ట్ని మళ్ళా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు భుజస్కంధాలు వేస్తున్నారు. అధ్యక్ష, మాకు నమ్మకం విశ్వాసం ఉంది. మళ్ళా 2026 నాటికే అధ్యక్ష నిజంగా ఏదైతే కుడికాలు ఉందో పట్టిసీమ ద్వారా నదులు అనుసంధానం చేసిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. అధ్యక్ష, ఎడమ కాలంలో సుమారు విశాఖపట్నం దగ్గర నుంచి 5 జిల్లాలు ఎప్పుడు వస్తాయని మనం చూస్తున్న తరుణంలో మళ్ళా మొన్న
కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఒక్క రూపాయి కూడా తేలని దుర్మార్గ పాలనలో మళ్ళా మన ముఖ్యమంత్రి గారు 13,000 కోట్లు తెచ్చి మళ్ళా మనకు జీవం పోశారు. రైతుల్లో ఆశ కలిగించిన ఏకైక నాయకుడు పోలవరానికి రైతు బిడ్డ మన చంద్రబాబు నాయుడు గారు. అంచేత మనం గర్వించదగ్గ పోలవరానికి ఓ 2 సూచనలు అధ్యక్ష. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎడం కాలంలో ఈ రోడ్ క్రాసింగ్స్ రైట్ క్రాసింగ్స్ ఉన్నాయో అన్నవరం దగ్గర కానీ తుని దగ్గర కానీ జగ్గంపేట దగ్గర కానీ మొత్తం 4 క్రాసింగ్స్ ఉన్నాయో ఆ రోజు చంద్రబాబు టెండర్ పిలిచి పని ప్రారంభిస్తే 5 ఏళ్ళు వాళ్ళకు బిల్లు ఇవ్వకుండా అవి అసంపూర్తిగా ఉంచారు అధ్యక్ష. తమ ద్వారా గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారిని కోరుతున్నాను, తక్షణమే ఆ 4 క్రాస్ రైల్వే క్రాస్ కలుపుకొని నేషనల్ హైవే క్రాసింగ్ అవ్వకపోతే మనకి రేపు గ్రావిటీ మీద మన ఉత్తరాంధ్రకి నీరు రాదు అధ్యక్ష. అది పోలవరం మీద మీరు ఆ రకమైన దృష్టి పెట్టి మాకు రైతాంగానికి సాగునీరు అందించమని కోరుతూ అధ్యక్ష, నా కాన్స్టిట్యున్సీలో ఒక 2 మినిట్స్ అధ్యక్ష. 1976-82లో మాకు రైవార్ అనేటువంటి ప్రాజెక్ట్ ని జలగం వెంకటరావు గారు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు తమ కూడా తెలుసు తాండవ రైవార కోణము ఒకేసారి శాంక్షన్ చేసిన అధ్యక్ష. ఆ రోజు మీ తాతయ్య గారు ఎమ్మెల్సీగా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ రైవార సుమారు 45 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏదైతే నేషనల్ సేఫ్టీ డామ్ ప్రాజెక్ట్ వాళ్ళు లేదా రివర్ సేఫ్టీ ప్రాజెక్ట్ అనాలిసిస్ వాళ్ళు విజిట్ చేసి అయ్యా ఈ రైవాడ ఏదైతే ఈ రేడియల్ గేట్స్ పోయినాయి, 2 డ్యామేజ్ అవుతుంది, వాల్ డ్యామేజ్ అవుతుంది, దీన్ని మరి రీకన్స్ట్రక్ట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ వాటర్ కమిషన్ అధ్యక్ష స్వయంగా గత ప్రభుత్వంలో రికమెండ్ చేసి అరెస్ట్ చేశారు. దీన్ని రినోవేట్ చేయాలా, 336 కోట్లు అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వానికి బడ్జెట్ ప్రాబ్లం ఉంటే వరల్డ్ బ్యాంక్ రిఫర్ చేయమని సెంట్రల్ వాటర్ కమిషన్ రికమెండ్ చేసింది. సేఫ్టీ వాల్ కమిటీ రికమెండ్ చేసింది. స్టేట్ సేఫ్టీ వాల్ కమిటీ కూడా 3 కమిటీలు రికమెండ్ చేసే అధ్యక్ష. ఇట్లయితే సుమారు 15-21 లక్షల ఎకరాలకి 21,000 ఎకరాలకి సాగందిస్తున్న ఈ ప్రాజెక్ట్ అధ్యక్ష. విశాఖపట్నానికి త్రాగునిస్తున్న ప్రాజెక్టు ఈ రైవాల్ అధ్యక్ష. కానీ ఇవాళ మేము వాడుతున్నది కేవలం 16,000 ఎకరాలే. ఇంకా 8,000 ఎకరాలు ఎడిషనల్ ఆయకట్టు ఇవ్వాల్సింది అధ్యక్ష. మొన్నే మన గౌరవ ముఖ్యమంత్రి గారిను తమ ద్వారా ముఖ్యమంత్రి అభినందిస్తున్నాను. మొన్న విశాఖపట్నం రివ్యూలో ఇంకా రైవాల్ వాటర్ మేము వాడుతున్నాం అంటే స్వయంగా ముఖ్యమంత్రి గారి నోట్లో వచ్చిన మాట అధ్యక్ష, అది రైతులకే ఇవ్వాలి. నేను గోదావరి వాటర్ పోలవరం వాటర్ మీకు ఆ సంవత్సరం లోపలే ఇస్తాను, అది రైవారికి అంకితం చేయమని చెప్పిన మహానుభావుడు ఎన్నికల్లో ఏ మాట ఇచ్చారో అమలు చేసే విధంగా వారు మాట ఇచ్చారు అధ్యక్ష. కానీ 8,000 ఎకరాలు ఇవ్వాలన్నా, రైతాంగానికి అందుబాటులో రావాలన్నా మాడుగుల చోడవరం కాన్స్టిట్యున్సీలు, కొంత ఎలమంచిలి అనకాపల్లి కాన్స్టిట్యున్సీలు రైవాళ్ళ ఆధారపడాలి అధ్యక్ష. అంచేత తమ ద్వారా మొన్నే గౌరవ ముఖ్యమంత్రి గారిని గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారిని వీళ్ళని కోరి అయ్యా ఈ సెంట్రల్ వాటర్ కమిషన్ రిపోర్ట్ ఉంది, స్టేట్ సేఫ్టీ కమిటీ చెప్పారు, స్టేట్ అనాలిసిస్ సేఫ్టీ డ్యామ్ కమిటీ చెప్పారు, దయించి ఈ 300 వారు రికమెండ్ చేసినటువంటి 336 కోట్లు మీరు వరల్డ్ బ్యాంక్ లో పెడతారా? ఇక రాష్ట్ర బడ్జెట్ మనకు తెలుసు, ఈ దుర్మార్గుడి పాలనలో అప్పుల పాలైపోయి వడ్డీ కట్టిన పరిస్థితుల్లో మనం ఉన్నాం. అయినా సరే ఇది అతి ముఖ్యమైన కార్యక్రమం. విశాఖపట్నానికి త్రాగునీరు 5-6 రోజులు ఆధారపడింది కనుక నేను మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను. సెంట్రల్ వాటర్ కమిషన్ రికమెండ్ చేశారు, మీరు వరల్డ్ బ్యాంక్ లో మీరు ఏమైనా లోన్ పెరిగినట్లయితే మా రైవారిని ఈ 336 కోట్లు ఆ రోజు చేసి అధ్యక్ష. ఇప్పుడు 25 ఆశ్చర్యపోక్కలేదు. దయవుంచి నేను తమ ద్వారా గౌరవ మంత్రి గారు కోరుతున్నాను, ఈ రైవారికి మాకు వరల్డ్ బ్యాంక్ ద్వారా ఈ 336 కోట్లు మీరు ఇవ్వగలిగితే మరొక 10,000 ఎకరాలు ఎడిషనల్ ఆయకట్టు డెవలప్ చేసే అవకాశం ఉంది. మా నియోజక ప్రజల ఆకాంక్ష ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నారు మా కొంత రామకృష్ణ గారు, ఆ రైవాళ్ళు అంకితం చేయాలని వారు కూడా ఉద్యమం చేసి అరెస్ట్ అయినారు. ఎంతమంది ఉద్యమాలు చేశారు. ఇలాంటి ఉద్యమ ఫలితంగా వచ్చినటువంటి ఈ రైవాళ్ళని ఆదుకోమని ఈ వరల్డ్ బ్యాంక్ లో ఈ 336 కోట్లు తక్షణమే పూర్తి చేయాలని, దాన్ని పూర్తి చేసి మాకు రైతులు ఆదుకోవాలని, 2 పోలవరం గ్రావిటీ ద్వారా వచ్చే అవకాశం ఉంది. మాకు అత్యవసరంగా ఉంది. దాంట్లో గోదావరి సుదృష్టాంత ద్వారా మీరే ఆ రోజు చంద్రబాబు ఒప్పించి కేబినెట్ లో మీరు ఆమోదం తెచ్చారు. ఈ గోదావరి సుదృష్టాంతి కావాలంటే మా అదృష్టం ఏంటి అధ్యక్ష, కుడికాల ద్వారా నదులను అనుసంధానం చేసిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. రేపు ఎడమకాలు కూడా మీరు హద్దులు క్లియర్ చేస్తే మాకు గ్రావిటీ ద్వారా ఏలేరు కాలువలో మీరు పంప్ చేసినట్లయితే ఏలేరు కాలువ 22 టీఎంసీ కెపాసిటీ అధ్యక్ష.
ఎప్పుడు ఉన్నది 12-14 టీఎంసీలు ఎప్పుడు దాటలేదు. మొట్టమొదటిసారిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో 28 టీఎంసీలు ఏలేరుని నింపిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. దాని ద్వారానే మన ఎంత కరువు వచ్చినా, ఎంత డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం వచ్చినా విశాఖపట్నానికి త్రాగునీరు ఇవ్వగలిగారంటే ఆ రోజు ఏదైతే మన పురుషోత్పట్నం స్కీమ్ ఉందో తద్వారా మేము వారు తీసుకున్న అధ్యక్ష. తమకు తెలుసు ఆ పురుషోత్పట్నం గత 5 సంవత్సరాలుగా గ్రీన్ ట్రిబ్యునల్ చిన్న అడ్డు వస్తే దాన్ని కూడా క్లియర్ చేయడానికి దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. నేను మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను, తక్షణమే మీరు గ్రీన్ ట్రిబ్యునల్ లో పురుషోత్పట్నాన్ని క్లియర్ చేసినట్లయితే రేపు ఏరియాలో 28 టీఎంసీ వాటర్ వచ్చినట్లయితే మాకు విశాఖపట్నానికి పరిశ్రమలు కానీ రేపు చంద్రబాబు దయ వల్ల 2 లక్షల కోట్లు పరిశ్రమలు మా జిల్లాకు వస్తూ ఉన్నాయి. దానికి వాటర్ కావాలి. ఇవాళ కరువు ప్రాంతం విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి కరువు ప్రాంతం, విజయనగరం కరువు ప్రాంతాలకి సాగునీరు చదువుతారు. అంచేత గోదావరి సృజన సవంతిని కూడా మీరు టేకప్ చేసి పోలవరం ఎడమకాలం కూడా మీరు ప్రయారిటీ ఇచ్చి తక్షణమే మాకు గోదావరి ఓటరు మా చిన్నప్పుడు విన్న మాట చంద్రబాబు గారి వచ్చే నోటిలో వచ్చే పాట అంచేత దయ ఉంచి ఎడమకాలం కూడా పూర్తి చేయమని మా రైవారికి